ముఖ్యమంత్రి మంత్రులు స్పీకర్లు వస్తుర్రంటే పోలీస్ బందోబస్తు మా గట్టిగా ఉంటది. అనుమానం వచ్చిన ఏ ఒక్కల్ని కూడా ఈడవకుంటే చెక్కింగ్లు చేసినాకనే పంపుతుంటారు. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ పర్యటనలో మాత్రం ఎవడో నర్మంత్రాల జొర్రి ఐఆమ్ ఎస్పీ అనే లెవెల్లో పోసుకొట్టిండట. మరి చుట్టూ గంతమంది పోలీసులు ఉండంగా ఒక ముక్కు ముఖం తెలవనోడు అందులోకెట్లకొచ్చిండు ఒక్కసారి అరుసుకొని వద్దాం పారు. ఇక గిడ కళ్ళకి అద్దాలు పెట్టి నెత్తికి టోపీ కాకి బట్టలు వేసుకొని ఏదో పెద్ద పోలీస్ ఆఫీసర్ లెక్క బిల్డప్ ఇస్తున్న గీ పెండల పురుగు మొక్కపోని చూస్తురు కదా. గీడగాడు పేరు సూర్యప్రకాష్, ఊరు విజయనగరం జిల్లా ముడిధామట. అయితే పవన్ సార్ పార్వతీపురం మన్యం జిల్లాకు పోతే ఈ సోంబేర్గాడు ఐపీఎస్ అధికారి లెవెల్లో యూనిఫామ్ లో వచ్చి సార్ సార్ అని అనుకుంటే వెనకపొంటి తిరిగిండట. అదంతా సరిగ్గా గమనించని పవన్ సారు నిజమే ఏ పెద్ద ఆఫీసరో అని అనుకుండాట. అంతేకాదు పవన్ సార్ కాడ తిరుగుతున్నాడంటే వీడెంత పెద్ద ఆఫీసరో అని అనుకొని కొందరు అధికారులు ఈ మొనగానికి సెల్యూట్ కొట్టి ఫోటోలు కూడా దిగిర్రాట. అయితే ఇన్నొద్దుల సంది గిడేడా అవపడలేదు. మరిడు ఎవడు కావచ్చని దగ్గరికి పోయి చూస్తే నాగలీగాడని తేలిందట. ఈగే ఉంది 2 రెక్కలు అనగబట్టి అరెస్ట్ చేసిర్రట పోలీసోళ్ళు. ఇదే ముచ్చట మీద హోంమంత్రి అనితక్క మాట్లాడుకుంటా వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్న పవన్ సార్ దగ్గరికి వచ్చిండంటే వీడెవడో పెద్ద దొంగోడే ఉన్నట్లున్నాడు, జరవాని కథ ఏందో దబ్బిన అరుసుకోవాలి అని ఆర్డరేసింది. అటెంక సార్ అన్నమయ్య జిల్లా గాలి వీడుకుపోయి దెబ్బలు తాకిన ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శ చేసిండు. అటెంక మాట్లాడుకుంటే గిట్లా అన్నాడు. 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నా, ఇవి ఎవరి జాగీర్లు కాదు, ఇవి ఒక్కరి జాగీర్లు కాదు, ఇవి ఆ రోజులు పోయినాయి. రకరకాల ముఠాలు పెట్టుకుని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు. ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాను. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఒకటే మాట చెప్తున్నా, పిచ్చి పిచ్చి భాషలు లేకండి గదన్నట్లు ఇక సార్ కనబడంగానే అభిమానులంతా ఓజీ ఓజీ అని కేకలేసిర్రు. ఇదిన్న పవన్ సారు గీదేం ఓర్లుడువా, ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము అని చూడరా, ఇదేమన్నా సినిమా ఫంక్షనా? సినిమా అప్పుడు సినిమా ముచ్చట్లు ఉండాలి, అంతేగాని యాళ్ళ పాల్లా లేకుండా గోపాల పాట వాడినట్లు మీకో యాళ్ళ లేదు పాల్లా లేదు, ఎప్పుడు అదే పిచ్చా అని సురుకులు పెట్టిండు. ఏదేమైనా సారే అధికారంలోకి ఎక్కిన కాడ నుంచి ప్రజాసేవల దినా బిజీగా ఉంటుండు అని అనుకుంటుర్రు ముచ్చటిన పబ్లిక్.